రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా దూకుడు పెంచింది. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో కమర్షియల్ షట్టర్స్ ను అధికారులు తొలగించారు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్టు తెలిపారు. అయితే దీంతో అధికారులు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఓ బడా వ్యక్తి ఒత్తిడి మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారంటూ వ్యాపారులు మండిపడుతున్నారు. కమర్షియల్ తేడా తెలియదు. ఇంతకుముందు పిల్లలు తీసుకొని స్టార్ట్ చేశాక మున్సిపాలిటీ వాళ్ళు లేదు, ఇది మీరు కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నారు కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని విత్ పెనాల్టీ బ్యాక్ తో తీసుకున్నారండి వాళ్ళు. అది ఏ ఇయర్ సరిగ్గా గుర్తులేదు, తీసుకున్నారు వాళ్ళు. మేము పే చేసాం. ఆన్లైన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మేము కమర్షియల్ పే చేస్తున్నాము. వాళ్ళు కూడా పెనాల్టీతో సహా తీసుకున్నారు. మెయింటెనెన్స్ కూడా కమర్షియల్ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇన్మేట్స్ వాళ్ళ రెసిడెన్స్ మొత్తం మెయింటెనెన్స్ అసోసియేషన్ రెసిడెన్షియల్ గా వాళ్ళు కూడా కమర్షియల్ ఇస్తున్నారు. ఏదో కంజెషన్ అవుతుంది అని చెప్పన్నారు. ఇది 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ లో ఏ రకమైన కంజెషన్ లేకుండా జరగకుండా వీళ్ళ వ్యాపారం జరిగేది ఓన్లీ ఈవినింగ్ 5 to 9 మాత్రమే. ఆ టైంలో ఈ అమ్మాయి 2 మనుషులను పెట్టి పార్కింగ్ అడ్డం గిడ్డం పెట్టకుండా అది కూడా మేము కేర్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడ కంజెషన్ ఉంటుందండి? లేని ఎప్పుడో ఒక ఫోటోలు, పాత ఫోటోలు తీసి పెట్టేసి ఇదంతా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాలుగా మమ్మల్ని చేసి ఎక్కడ పోయి బ్రతకాలి, ఎవరు పోయి చెప్పుకోవాలండి మేము? మళ్ళీ ఇవాళ ప్రపంచం మొత్తం ఇవే షాపులు ఉన్నాయండి, ఇట్లాంటివే ఉన్నాయి. ఉన్న కొడుకులకు మీరు లొంగిపోయి ఇచ్చేస్తారా అండి పనులు? ప్లీజ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ కమర్షియల్ అని మమ్మల్ని అడిగితే నేను వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ పీపుల్స్ కన్వర్ట్ ఇంటూ కమర్షియల్. అవునా కదండి? మాకు 2016లో మాకు కొన్నప్పుడు మాది కమర్షియల్లో రెసిడెన్స్లో ఏమీ తెలీదు. మేము షట్టర్స్ ఉన్నాయంటే కొన్నాం. ఎప్పుడైనా మాకు వచ్చి మేడం కన్వర్టెడ్ ఇంటూ కమర్షియల్ అని మాకు ఒక నోటీస్ పెడితే షో ద వే హౌ టు కన్వర్ట్ ఇంటూ కమర్షియల్. వి ఆర్ ఇగ్నోరెంట్ పీపుల్. హౌ విల్ వి నో? లేదు, సీజ్ చేయండి. యు జస్ట్ గివ్ us an option. క్లోజ్ చేసి మేడం కమర్షియల్ కన్వర్ట్ చేసి మేము కట్టడానికి రెడీ ఉన్నాం కదండి. షీ ఇస్ మై మదర్ అండి. షీ ఇస్ అ విడో. హర్ జాబ్ అది, తనకి దట్ ఈస్ అ లైవ్లీహుడ్ ఫర్ హర్. అన్ని మా ఫార్మర్స్కి వెండర్స్కి నేను పేమెంట్స్ చేయలేని పరిస్థితి. నేనేం చేయాలి? 2.5 years నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఈరోజు వెకేట్ చేసి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? రెసిడెన్సీ అడిగారు ఫస్ట్ మాకు ఇక్కడ వెజిటబుల్ స్టోర్ కావాలని. లోకల్ రెసిడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా బెస్ట్ కమ్యూనిటీ ఎంటైర్ అల్కాపురికే. ఇది ఓన్లీ ఈవినింగ్ స్టోర్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫార్మర్స్ నుంచి ఫ్రెష్గా మేము ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేసిన వెజిటబుల్స్ మాకు ఈవినింగ్ వస్తాయి. ఇది ఓన్లీ 5 hours స్టోర్. న్యూసెన్స్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదని మాకు రెసిడెంట్స్ అందరూ చెప్పారు, చెప్తున్నారు కూడా. న్యూసెన్స్ లేదు హేబండి వల్ల అని చెప్పి ఈరోజు షట్టర్స్ ఎందుకు ఇలా చేశారో మాకు ఆన్సర్ ఏమైనా చెప్పగలరా? నేను యాజ్ ఎ టెనెంట్గా అందరికంటే మోస్ట్ ఎఫెక్టెడ్ నేనేం చేయాలో చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి, పూలకొట్టడం అంటే ఎక్కడో స్టార్ట్ చేయాలి. సో యూ స్టార్టెడ్ ఇయర్ నా సో స్టార్ట్ చేయాలి, మొత్తం స్టార్ట్ చేయండి. మరి అల్కాపూర్ మొత్తంలో ఏ బిల్డింగ్కు కమర్షియల్ పర్మిషన్ ఉందో ఒక్కటి చూపమని చెప్పండి. మీరు గవర్నమెంట్గా మీరు ఇస్తారు, పర్మిషన్ లేకుంటుంది. ఓకే, వాళ్ళు ఇచ్చేదండి ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు, కింద సెటిల్ వేసిన మీరు ట్యాక్స్ తీసుకోకండి. మీరు ట్యాక్స్ తీసుకోండి. ఈరోజు ఈ పరిస్థితి కాదు. వాళ్ళకు ఆమెకు భర్త చనిపోయినండి, షాప్ నడుపుకుంటుంది, ఈరోజు వచ్చి హైడ్రా వచ్చింది ఒకటి వచ్చి తీసి వెళ్ళిపోతారా? స్టార్ట్ చేయ ఇక్కడ కాదు, మణికొండ వెళ్ళాం మొత్తం, లేదంటే షేక్పేట వెళ్ళాం పోయి ఆడగులో కొట్టుకుందాం. ఏదో ఒక్కటి చూపించు, ఎక్కడో ఒక్క దగ్గర చూపించు. ఈవెన్ జూబ్లీస్ వెళ్దాం, ఒక 36 తప్ప ఎక్కడో ఒకసారి చూపించాలి. పిల్లల్ని హైడ్రా ఇక్కడ వరకు వచ్చిందా? ఓన్లీ ఈ 4 సెంటర్ వరకు వచ్చిందా? ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి. మరి ఇక్కడ స్టార్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. భయపడి వాళ్ళు ఎందుకు 4 ఇంచుకు వెళ్ళిపోయారు? దిస్ ఇస్ రైట్? ఇది కరెక్టేనా? అంటే ఏం లేదండి. ఇగో ఎవడో ఒక్కడు బ్లాక్మెయిల్ చేయాలి. ఇక్కడ మనందరూ తెలుసు
ఎప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులు ఎక్కడ ఎందుకు జరుగుతాయండి? గవర్నమెంట్ వల్ల జరుగుతాయి. గవర్నమెంట్ నీవు ఇవ్వకపోతే ఎందుకు చేస్తారండి వీళ్ళు? ఎందుకు చేస్తారు? పర్మిషన్ చెప్పాలి, నువ్వు ఇది కట్టినావు, ఇది కమర్షియల్ పెట్టినావు, ఇప్పుడు కింద సెటిల్ వేయొద్దు అని చెప్పాలి. అప్పుడే లేదు వేసినాడు, మరి ట్యాక్స్ తీసుకుంటావు, నువ్వు ఎలక్ట్రిసిటీ నువ్వు ట్యాక్స్ దాన్ని కమర్షియల్ తీసుకుంటావు, తీసుకొని లాస్ట్లో ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు కూల కొడతానంటే తీసేస్తానంటే వాళ్ళు ఎక్కడే పోవాలి? వాళ్ళ 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 ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి? ఆమె ఎక్కడ పోవాలి? మరి ఇంత అన్యాయం ఏంటండి అసలు? ఆడ కొట్టడానికి పోయి అక్కడే ఉన్న పర్మిషన్ చూపించండి. ఎన్ని కావాలంటే మేము చూపిస్తాం. వచ్చి మనం షేక్పేటకి వెళ్దాం, టోల్చోకి వెళ్దాం, ఎటన్ వెళ్దాం, శ్రీనగర్ కాలనీ వెళ్దాం, ఎక్కడన్నా కమర్షియల్ పర్మిషన్స్ ఉన్నాయా?